దేవునికి స్తోత్రం. అందరికీ ప్రైజ్లండి. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి అందరికీ. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, వచ్చిన సంఘస్థులందరూ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చేస్తున్నాం. అయితే నేను ఫస్ట్ మాట తీసుకున్నానండి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికిన మొదటి మాట లోకాసు వార్త 23:34 తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పన్నారు. అయితే ఒకసారి మనం యేసుక్రీస్తు ప్రభుని లోకానుసారంగా సిలువ వేయడానికి కారణం ఏంటని ఒకసారి తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏంటంటే ఆయన చేస్తున్న బోధ అక్కడ ఉన్న కొంతమందికి నచ్చక ఆయన్ని సిలువ వేయాలని కోరారండి. యోహాను సువార్త 11:49 కాయప్ప అని ఆయన అన్న యేసుక్రీస్తు ప్రభు గారిని వ్యతిరేకంగా ఉండి ఆయన శత్రువుగా పరిగణించి ఈయన చేస్తున్నది బోధ ఏంటంటే మనుషులను మార్చే విధంగా ఉంది, మాకు వ్యతిరేకంగా ఉంది, మా వ్యాపారానికి అన్నీ నష్టం తెచ్చేలా ఉంది అని చెప్పని అనుకుని యేసుక్రీస్తు ప్రభు అని శిక్ష వేయాలని చెప్పని అక్కడ కొంతమంది ప్రజలతో కూడి యేసుక్రీస్తు ప్రభువుని శిక్ష వేయాలని కంపల్సరీ అని చెప్పని అక్కడ పిలాతు రాజు దగ్గర తీసుకువెళ్ళడం జరిగింది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుని సిలువేయడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి పరలోక రాజ్య ప్రకారం సిలువేయడానికి కారణం ఏంటన్నది కూడా ఒకసారి తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు సిలువేయడం ద్వారా మనందరికీ పాప క్షమాపణ విమోచన జరిగిందండి. మనం అందరం రక్షింపబడ్డాము. యేసుక్రీస్తు ప్రభు మరి మనపై ఉన్న ప్రేమను చూపించడానికి ఆ సిలువ ద్వారా ఆయన మరణించడం ద్వారా మనకు ఆయన ప్రేమ ఎంతైతే ఉందో మనకు తెలియపరిచారండి. అలాగే దేవుని రాజ్యం మనకు సమీపంగా ఉన్నది, దేవుని ప్రేమ మన దగ్గరగా ఉన్నది, పరలోక రాజ్యం మనలో ఉంది, మనతో ఉంది, మన దగ్గరగా ఉంది. వీరేం చేస్తున్నారు వీరు కనుక క్షమాపణ అంటే ఏంటన్నది ఒకసారి తెలుసుకుందాం. క్షమాపణ అనేది ఏంటంటే మనం ఒకసారి మత్తయి సువార్త 6:12 చూసినట్లయితే మన రుణగ్రస్తులను మనం క్షమించితే కనుక మన రుణములు క్షమింపబడతాయి అన్నారండి. మనం ఎదుటివారిని మనం క్షమించే హృదయం కలిగి ఉండాలి. మరి మన పట్ల ఎంత తప్పుగా ఉన్నా కానీ, మనకు నచ్చని పనులు ఎన్ని చేసినా కానీ క్షమించే హృదయం మనం కలిగి ఉండాలండి. ఆ విధంగా మనం ఉంటే కనుక యేసుక్రీస్తు ప్రభు మనల్ని కూడా క్షమిస్తారు. అలాగే లోకాసు వార్త 6:33 చూసినట్లయితే క్షమించుడే మీరు కూడా క్షమింపబడతారు అని చెప్పన్నారు. క్షమించుడే అంటే ఎదుటి వ్యక్తిని మరి ఏ విధంగా అయినా మనతో ఏ రకంగా ఉన్న హేళన చేసినా, తప్పుగా ప్రవర్తించినా, అన్యాయంగా ఉన్నా కూడా కానీ మనం మాత్రం యేసుక్రీస్తు చూపించిన మార్గంలో నడవాలండి. ఆయన చూపించిన మార్గంలోనే ఆయన క్షమించినట్టే మనం కూడా క్షమించేవారుగా మనం ఉండాలి. అలాగే పాత నిబంధన సంఖ్యాకాండంలో 15:27 చూసినట్లయితే తెలియక పాపం చేసిన వాళ్ళ ప్రాయశ్చిత్తం ద్వారా క్షమాపణ జరుగుతుందండి. వాళ్ళందరూ తెలియక చేస్తున్నారని పాపం, ఎందుకంటే వారు ఏం చేస్తున్నారు వారు ఎరుగురు కనుక వారిని దేవదేవుడి దగ్గర యేసుక్రీస్తు ప్రభు క్షమించండి తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక అని చెప్పని దేవదేవుడి దగ్గర యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట అండి అది. యేసుక్రీస్తు ప్రభు మరి మనం ఎన్నిసార్లు తప్పు చేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు క్షమించే గొప్ప మనసు గుణం కలిగి యేసుక్రీస్తు ప్రభు ఉన్నారండి. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆ మాట పలకడం జరిగింది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని అనుసరించి ఆ మార్గంలో నడిచి యేసుక్రీస్తు ప్రభు వల్ల జీవించేవారుగా ఉండాలని ఈ మాటలు దేవుడి స్తోత్రం.